కూడా ఆలోచిస్తే కనుక మరి చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్న హామీలన్నీ నెరవేర్చగలడంటారా? మరి మరి మళ్ళీ నిన్న ఒకటి వదిలేడు సార్. రేపు దీపావళికి 3 సిలిండర్లు ఫ్రీ అన్నారు కదా, రేపు స్టార్ట్ చేస్తున్నారు సార్ దీపావళికి. అది మంచి పని. అంటే 1 బై 1 చేసుకుంటూ వస్తారు సార్. ఇప్పుడు ఆర్థిక ఇబ్బందిగా ఉంది కదండి, ఆర్థిక ఇబ్బంది వంట వల్ల చేయడానికి అమ్మంటే కుదరదు సార్. అది నిదానంగా 1 బై 1 చేసుకుంటూ వస్తారు. ఇప్పుడు 7,000 చేశారు పెన్షన్, అది నెంబర్ 1. తర్వాత టైటిల్ రద్దు అన్నారు, చేసుకుంటాం 1 బై 1. తర్వాత రేపు ఇది ఇస్తున్నారు, మన 3 సిలిండర్లు ఫ్రీ అంటున్నారు, అది దీపావళి చేస్తున్నాను. 1 బై 1 సార్, స్టెప్ బై స్టెప్ చేసుకుంటావు సార్. డబ్బులు చూసుకోవాలి, ఆర్థిక పరిస్థితి మన ఇబ్బందుల్లో ఉండము. కేంద్రం ఉంది సార్ మన చేతిలో, కేంద్రం ఉన్నా కూడా మనకు రావద్దు సార్ ఫండ్స్ ఇవ్వాలిగా. ఆ ఫండ్స్ ఇస్తేనే మనం చేసేది. వీళ్ళని ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఎన్ని కోట్లు అప్పు చేస్తే వాడు చేసిన అప్పులకి ఇప్పుడు పిసుకోలేక వస్తున్నారు. మళ్ళీ అప్పులు తీసుకొచ్చి మళ్ళీ ఏమైనా ఇబ్బంది పడతారుగా చంద్రబాబు గారు. అంటే 1 బై 1 చేసుకుంటా వస్తానమాట. అంటే ఇక్కడ తల్లికి వందనం అంటూ పిల్లల్ని మోసం చేశారంటున్నారు కదన్నా. మరి అదంతా వాళ్ళ షాట్లో యూట్యూబ్లో వస్తుందండి. నీకు 15, నీకు 15, నీకు 10, నీకు 18, అదంతా పేట్ న్యూస్ సార్. వస్తుంది సార్, అన్నీ ఇస్తారు. అంటే నిదానంగా తొందరపడకుండా నిదానంగా 1 బై 1 చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు సార్. అంటే ఇప్పుడు ఈ 100 రోజులు కాదు, అసలు ముఖ్యంగా గడిచిన 5 సంవత్సరాల పాలన, ఇప్పుడు ఈ 100 రోజుల పాలన బేరీ చేసుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది? అసలు నెంబర్ 1 సార్, నెంబర్ 1గా ఉంది. ఇప్పుడు అంతకుముందు చేసిన పరిపాలన కానీ ఈ పరిపాలన 1 బై 1 చేసుకుంటూ వస్తున్నాడు. ప్రజల్లో తిరగటం 24 అవర్స్ ప్రజలను కాపాడుకుంటే. ఎవరు సార్ వచ్చేది ప్రజలను కాపాడుకొని? లేస్తే ఆఫీసులో కూర్చుంటున్నాడండి. ఎప్పుడు ఏదో ప్రోగ్రాం పెట్టుకుని వెళ్తూనే ఉంటారు. ఏదో ప్రోగ్రాం. మొన్న విజయవాడలో జరిగింది సార్ ఎక్సిడెంట్, అర్ధరాత్రి పూట కూడా లేచి వెళ్ళారు. చాలా మంది చేశారు సార్, దానికి విషయం కాదు, చాలా మంది దాతలు కూడా చేశాడు. 74 వయసులో అతను చేయాల్సిన అవసరం ఏంటి సార్? షూట్ల కోసం వెళ్ళారంటగా ఎవరు చెప్పారు సార్? జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అన్న, నేను అంటుంది కాదు. జగన్మోహన్ రెడ్డి ఎన్నేం చెబుతాడు సార్? ₹1 విరాళం ఎవడు సార్ డబ్బులు ఇచ్చేది? ₹1 ఎవడికి ఇచ్చాడు సార్? ఎవడికి ఇవ్వలేదు. అంత కిట్లు కూడా పంచారు కదన్నా. ఏం కిట్లు ఆడిపోందా? 4-5 పంచి మేలకుండా ఉన్నాడు. మన అనకూడదు సార్, వాళ్ళని విమర్శించకూడదు. మన చంద్రబాబు నాయుడు గారు మనం విమర్శించకూడదు, వ్యక్తిగతంగా మాట్లాడాలన్నారు. వాళ్ళు ఏదో మాట్లాడతారు, వాళ్ళకి మనకు పోలికి పెట్టుకుంటే ఉంది. అలాంటి వాళ్ళని ఏంటంటే ఓ చెవిని వదిలేసేయాలి వాళ్ళ సిమెంట్. మన పని మనం చేసుకొని పోతే ఏది ఉండదండి. ఏంది మనం పోతుంటాం, కుక్కలు ఎన్నో మురుగుతుంటాయి. ఆ కుక్కలు మురిగి మనం కూడా ఎగురితే ఏముంటుంది సార్? వాడికి 11 సీట్లు వచ్చినాయి. మనం కూడా అటు మనం చేయకుండా మన పని మనం చేసుకుని పోతే 10 కాదు, ఈసారి 175 కొట్టొచ్చు మనం. అంటే ఇక్కడ చూస్తే కనుక రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, అసలు ప్రజాపాలన గాలికి వదిలేశారు అంటున్నారు కదన్నా. రెడ్ బుక్ తీస్తే ఇప్పటికి ఎప్పుడు అయిపోయాళ్ళండి. రెడ్ బుక్ తీయలేదుగా. అది నిజాయితీగా చేసుకో. ఎవరు ఇప్పుడు అలాగా రెడ్ బుక్ గురించి ఎవరు మాట్లాడుతున్నారండి? పరిపాలన ఎట్టుందని ఇది జనం మాట్లాడుకుంటున్నారు, కానీ రెడ్ బుక్ గురించి ఎవరు మాట్లాడుకోరండి. తప్పు చేసిన వాడు ఎప్పుడైనా శిక్ష అనుభవించాల్సిందేనండి. ఇప్పుడు కాదు, రేపైనా ఎవరైనా సరే అండి, శిక్ష ఎవరైనా అనుభవించాల్సిందే. ఏది కక్షపూరిత రాజకీయాలు మాత్రమే చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. పేదలకు అందాల్సిన సంక్షేమ పథకాలు ఏవి అందించలేకపోతున్నాడు. ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది అనే మాట అయితే గట్టిగా వినపడుతుంది కదన్నా. మరి లేదు విఫలం కాలేదండి, బ్రహ్మాండంగా ఉందండి. దానికి ఏముందండి, కొన్ని పోకన్నా కూడా కొద్దిగా వీడియోలు ఉంటారండి, చెప్పడానికి ఏమైంది? ఏదో టీవీలో 4 మాటలు మాడే ఫేమస్ అవుదాం అనుకుంటారు. అది ఫేమస్ కాదండి. మనం నిజాయితీగా చూసుకోవాలి, చూడాలి పెళ్ళి జరుగుతుందా లేదనేది. సార్ వాళ్ళు వచ్చారు సార్ అంతకుముందు 2019లో ఎప్పుడు చేశారు సార్? వరుస నెలకోటి పథకం చేసుకుంటూ వస్తున్నారు. మనం ఏంది 6 పథకాలు ఇచ్చాం, అవి 1 బై 1 చేసుకుంటూ వస్తాం. ఇప్పుడు 100 రోజులు అయింది సార్, 3 నెలలు అయింది, ఇంకో 3 నెలలు పట్టింది సార్. అన్నీ వరుస 1 బై 1 చేసుకుంటూ వస్తాం. దాని గురించి ఇబ్బంది ఏమి ఉండలేదు సార్. నెంబర్ 1గా ఉంది. మెయిన్ ఏంటంటే మనకి ఇసుక ఒకటి, నిత్యావసర సరుకులు ధరలు తగ్గిస్తే నెంబర్ 1 సార్ ప్రభుత్వం. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక మరి గతంలో కూడా నిత్యావసర సరుకులు ధర అదనంగా ఉందంటున్నారు, ఇప్పుడు చూసినా కూడా అదనంగా ఉందంటున్నారు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మారింది ఏంటి? మరి ఇంకేం మారింది సార్? మొన్నటిదాకా తగ్గినాయి సార్ రేట్లు, మళ్ళీ పెరిగినాయి. ఇప్పుడు డీసెంట్గా పెరిగి 2-3 రోజులు అవుతుంది. మొన్నటిదాకా అదే రేటు, కొద్ది ₹80, ₹90 వచ్చినాయి సార్. ఇప్పుడు ₹120 అండి, మళ్ళీ పెరిగినాయి. మరి నిన్న తీసుకొచ్చిన జిఎస్టీ అంటున్నారు. జిఎస్టీ ఏంది సార్? లేబర్ మీద జిఎస్టీ ఏం చేసేది? వీటి మీద ఏంది సార్ జిఎస్టీ? తినే వస్తువుల మీద తినే వస్తువుల మీద జిఎస్టీ ఏంది సార్? తినే వస్తువుల మీద జిఎస్టీ అయితే ఇంకెందుకు సార్? ఇంకా సరే, ఇక్కడ చూస్తే కనుక ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు నెరవేర్చగలరని మీరు భావిస్తున్నారు? అసలు ఇంకా భావించేది సార్ 1 బై 1 చేసుకుంటా వస్తుంటే అన్నీ ఎగ్గొట్టాడు అంటున్నా. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి చెబుతుంటే నేను ఆయన కూడా ర్యాగింగ్ చేస్తున్నాడుగా చంద్రబాబు నాయుడు. చేస్తారండి, ర్యాగింగ్ చేయకుండా ఎట్టుంటారు? ఇప్పుడు 1 బై 1 చూస్తున్నాం కండి. ఇంకా చూసి కూడా మనం ఇవన్నీ మనం చెప్పాలంటే నవ్వుకుంటారు జనాలకి. చెప్పేది జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా, అమ్మ ఇట్రా అన్నాడు కదా. అంటారు ఎమ్మమ్మని ముద్దులు పెట్టి దండం. ఇంకా మనం చెప్పకూడదండి ఇంకా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలంటే. అనవసరంగా అసలు గురించి మనం ఎత్తడం కూడా అనవసరం. పరిపాలన నెంబర్ 1 సార్. దాంట్లో విషయం చెప్పాల్సిన అవసరం లేదు. అది చంద్రబాబు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అతను చేసే
74 ఏళ్ళలో సరే 18 గంటల అవర్స్ పని చేస్తున్నాడండి. ఎవరండి చేసేది? ఆయన పబ్లిసిటీ కోసం ఆయన చేసుకుంటున్నాడు. పబ్లిసిటీ ఎవరు ఎందుకు చేస్తాడండి? 74 వయసులో నువ్వు పబ్లిసిటీ కోసం తిరుగుతాడా? తిరగరుగా. ఓకే అన్న, థ్యాంక్ యూ.